రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలిపిన 5 గ్రామాలు ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల పరిపాలన పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి కాబట్టి ఆ 5 గ్రామాలని తిరిగి తెలంగాణలో విలీనం చేయాలని రేవంత్ ప్రభుత్వం కేంద్రాన్ని అడుగుతోంది సార్. ఆ 5 గ్రామాలను తెలంగాణలో కలపండి, పరిపాలనా సౌలభ్యం కోసం భద్రాచలం పక్కన ఉన్న గ్రామాలను విలీనం చేసి గిరిజనులకు న్యాయం చేయండి. ఈ సమస్యను గతంలో చంద్రబాబు దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఒక నిర్ణయం తీసుకోండి అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్ర మంత్రి తుమ్మల ఒక లేఖ కూడా రాశారు సార్. పరిపాలన సౌలభ్యం కోసమని తెలంగాణ అడుగుతోంది సార్. పరిపాలన పరంగా ఆ 5 గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అండ్ ఆ 5 గ్రామాల్ని తిరిగి తెలంగాణలో విలీనం చేయాల్సిన అవసరం ఉందా? అసలు పరిపాలన సౌలభ్యం ఒకటే కాదు, అదొక ఫ్యాక్టర్ మాత్రమే. ఇప్పుడు మీకు ఇందులో ఉన్న మొదటి డైమెన్షన్ ఏంటంటే మీరు అన్నట్లు పరిపాలనా సౌలభ్యం. ఎస్, ఎందుకంటే ఈ 5 గ్రామాలు భద్రాచలం ఆనుకొని ఉన్న ఏటపాక, కన్నాయగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల పేరుకి 5 గ్రామాలకైనా వాస్తవంగా ఒక 20 గ్రామాలు ఉంటాయి. 5 గ్రామ పంచాయతీలు. ఉదాహరణకి మీకు ఇది పిచ్చికలపాడు గ్రామ పంచాయతీలోనే తునికి చెరువు అనే గ్రామం ఉంటుంది. అలాగే కన్నాయగూడెం గ్రామ పంచాయతీలోనే చింతలగూడెము అనే గ్రామం ఉంటుంది, బుల్లిగూడెం అనే గ్రామం ఉంటుంది. సో నేను ఈ ప్రాంతం తిరిగి వచ్చినాను కనుక అనుభవంతో చెప్తున్నాను. సో అందువల్ల ఒక 20 విలేజెస్, 5 గ్రామ పంచాయతీస్ ఉంటాయి. ఇది వాస్తవంగా అప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగం. రాష్ట్ర విడిపోయిన సమయంలో కూడా 2014లో కూడా ఇది తెలంగాణలోనే భాగం. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో ఆగమేఘాల మీద పోలవరం ముంపు మండలాలుగా ఉండే ఈ మండలాలను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో కలిపారు. వాస్తవంగా ఈ 5 గ్రామాలు, ఈ 20 గ్రామాలకు కూడా పెద్దగా ముంపు ప్రాంతాలు కావు. అసలు పోలవరం ముంపు ప్రాంతాలు కాకపోయినా ఆ మండలాల్లో ఉండడం వల్ల అవి ఆంధ్రప్రదేశ్లో కలిపారు. అప్పటి నుంచి ఇక్కడ ప్రజలు అనేక సార్లు ధర్నాలు చేశారు, పోరాటాలు చేశారు. అసలు ఏంది కాంట్రవర్సీ అర్థం కాదు. ఇప్పుడు ఈ 5 గ్రామాలు తెలంగాణలో కలపడం వల్ల ఆంధ్రప్రదేశ్ కిరీటం ఏమి పడిపోదు, ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి నష్టమూ లేదు. అక్కడున్న ప్రజలు మేము తెలంగాణలో కలవాలి అంటున్నారు. కలవకూడదని ఆంధ్రలో ఎవరు ఉద్యమాలు చేయడం లేదు. ఇది భావోద్వేగమైన సమస్య అసలే కాదు. ఎందుకు ఇది పాలనాపరమైన అంశం అంటే ఒక ఉదాహరణ చెప్తాను మీకు అది రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్లో వస్తాయి 5 పంచాయతీలు. మీకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రము పాడేరులో ఉంటుంది. మీకు ఈ ఏటపాక, పురుషోత్తపట్నం, కన్నాయగూడెం, పిచ్చికలపాడు, గుండాల ఈ 5 గ్రామాలకు జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన పాడేరు 282 కిలోమీటర్స్, నాకు గుర్తున్నది వరకు 250 to 300 కిలోమీటర్స్ ఉంటాయి. ఏ రూట్లో పోయినా నియర్లీ 282 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్కు గ్రామ ప్రజలు పోవాలి అంటే 282 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అదే మీకు భద్రాచలం 1 కిలోమీటర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్స్ కొత్తగూడెంలో ఉంది, అది 40 కిలోమీటర్స్. వాస్తవంగా భద్రాచలంలో 5 గ్రామాలు కలిపితే జిల్లా హెడ్ క్వార్టర్స్ భద్రాచలం అవుతుంది. అప్పుడు దానికి కేవలం 1 కిలోమీటర్ అంతే. ఇప్పుడు మరి ఇప్పుడున్న జిల్లా హెడ్ క్వార్టర్స్ 40 కిలోమీటర్స్. రేపు ఈ 5 గ్రామాలు కలిపితే అది జిల్లా హెడ్ క్వార్టర్ భద్రాచలం అవుతుంది. ఎందుకు భద్రాచలం కాలేదో చెప్తాను నేను. సో 1 కిలోమీటర్లోనే జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఇప్పుడు 282 కిలోమీటర్లు జిల్లా హెడ్ క్వార్టర్స్ పోవాలంటే మీరు ఆలోచించండి. ఉదాహరణకు ఏదైనా ఒక మేజర్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం వస్తుంది, ఎలక్ట్రికల్ ఇంజనీర్ రావాలి జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి. ఏదో లైన్ మెన్లు చిన్న అయితే వేస్తారు. ఎక్కడి నుంచి రావాలి? పాడేరు నుంచి. జిల్లా అధికారులంతా ఎవరైనా అక్కడే ఉంటారు కదా, డిఈఓ అయినా డిస్ట్రిక్ట్ అధికారులు ఏవైనా పాడేరులో ఉంటారు. ఇక్కడ స్కూళ్లను సందర్శించాలి డిఈఓ అంటే 282 కిలోమీటర్స్ రావాలి. ఇక్కడ హాస్పిటల్ సందర్శించాలి అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ 282 కిలోమీటర్స్ రావాలి. ఇక్కడ మీకు ఒక ఎలక్ట్రిసిటీ ఏదైనా మేజర్ ప్రాబ్లం వస్తే జిల్లా ఎలక్ట్రిసిటీ అధికారి రావాలంటే 282 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అవుతుంది ఇది? మీరు జస్ట్ ఇమాజిన్. సో అందువల్ల అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అనేది ఎంత ముఖ్యమో దీన్ని బట్టి అర్థమవుతుంది. రెండవది, ఈ 5 గ్రామాలు విసిరివేసి ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్లో వీటి అభివృద్ధి కూడా నోచుకోవడం లేదు. ఎప్పుడు కూడా ఒక మేజర్
టౌన్కు మేజర్ సిటీకి ఆనుకోనున్న గ్రామాలు అభివృద్ధికి నోచుకుంటాయి. మీరు గమనించండి, మీకు హైదరాబాదే ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ కోర్ సిటీ, కోకాపేట ఒక విలేజ్, మీకు మోకిల్లా ఒక విలేజ్, శంకరపల్లి ఒక విలేజ్, మైనాబాద్ ఒక విలేజ్, చేవెళ్ళ ఒక టౌన్ విలేజ్ లేదా టౌన్, గట్కేశ్వర్ ఒక విలేజ్. ఇవన్నీ ఏమైనా ఇప్పుడు ఇవన్నీ హైదరాబాద్లో భాగమై మేజర్ గ్రోత్ సెంటర్గా, డెవలప్మెంట్ సెంటర్గా మారిపోయింది. మోకిల్లా, శంకరపల్లి, చేవెళ్ళ, మీరు ఇటువైపు వెళ్ళండి కోకాపేటలో అసలు ఏ రకమైన అభివృద్ధి ఉంటుందో ఆశ్చర్యం వేస్తాం మనకు. ఇవన్నీ ఒకప్పుడు గ్రామాలు కదా, కొల్లూరు ఇవన్నీ నార్మల్ గ్రామాలు. ఈ నార్మల్ గ్రామాలు కాస్త ఇప్పుడు ఎంత అద్భుతమైన అభివృద్ధి అయ్యాయి చూడండి. కారణం ఏంటంటే హైదరాబాద్ సిటీకి ఆనుకోనున్న గ్రామాలుగా ఉండడమే. మీకు ఢిల్లీ పక్కన గురుగ్రామ్ ఉంది హర్యానాలో, దాని పేరే గురుగ్రామ్. ఎందుకంటే ఒక స్టోరీ ప్రకారం ఏంటంటే ద్రోణాచార్యుడి ఊరది. అక్కడ ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు విద్య నేర్పినటువంటి ప్లేస్, అందుకే దాన్ని గురుగ్రామ్ అంటారు. సో గురుగ్రామ్ మరి ఇవాళ ఒక పెద్ద ఐటీ సెంటర్, అది పెద్ద కార్పొరేట్ సెంటర్. నోయిడా ఉత్తరప్రదేశ్లో ఒక ఊరది. ఇప్పుడు అది ఎంత పెద్ద సెంటర్, మొన్ననే గ్రేటర్ నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది. నోయిడా ఉత్తరప్రదేశ్, నోయిడా ఐ థింక్ ఉత్తరప్రదేశ్, ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, సబ్జెక్ట్ కరెక్షన్. గురుగ్రామ్ హర్యానా, ఈ రెండు ఢిల్లీలో పక్కనే ఉన్న వాళ్ళు ఎంత డెవలప్ అయ్యాయి. కానీ ఇప్పుడు భద్రాచలం పక్కనే ఉన్న భద్రాచలం డెవలప్ కావడం లేదు. భద్రాచలం డెవలప్ కావడం లేదు కనుక ఈ 5 గ్రామాలు డెవలప్ కావడం లేదు. భద్రాచలం ఎందుకు డెవలప్ కావడం లేదు అంటే భద్రాచలంలో ల్యాండ్ లేదు. ఇప్పుడు మీరు భద్రాచలం టౌన్ మాత్రము తెలంగాణలో ఉంది, ఆనుకున్న విలేజెస్ అని ఆంధ్రాలో ఉన్నాయి. భద్రాచలంలో ఒక కలెక్టర్ ఆఫీస్ కట్టాలంటే ప్లేస్ లేదు, ఓ డంప్ సైట్ కట్టాలంటే ప్లేస్ లేదు, ఎనీ మేజర్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కొరకు ప్లేస్ లేదు. అందువల్ల కొత్తగూడెం భద్రాచలం జిల్లా చేసిన తెలంగాణ ప్రభుత్వము గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లా చేశారు. కానీ కొత్తగూడెంలో హెడ్ క్వార్టర్స్ పెట్టాల్సి వచ్చింది. దాని కొరకు దాని పేరు భద్రాచలం జిల్లా అనకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనాల్సి వచ్చింది. సాధారణంగా ఏంటంటే ఒక జిల్లా ఒక గొప్ప పుణ్యక్షేత్రం కనుక దాని పేరిట జిల్లా పెడతారు. భద్రాచలం జిల్లా పెడదామంటే భద్రాచలంలో జిల్లా హెడ్ క్వార్టర్స్కు ప్లేస్ లేదు. కొత్తగూడెంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ పెట్టి దాని పేరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఒకవేళ భద్రాచలమే జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే మీకు ఆటోమేటిక్గా భద్రాచలం చుట్టూ గ్రామాలు డెవలప్ అవుతాయి. హైదరాబాదే రాజధాని కాకపోతే కోకాపేట ఏ రకంగా చిన్న గ్రామాలాగా ఉండిపోవు కదా. సో అందువల్ల మీకు భద్రాచలం డెవలప్మెంట్ దెబ్బతింటుంది 5 గ్రామాలు లేక, ఆ 5 గ్రామాల డెవలప్మెంట్ కూడా దెబ్బతింటుంది. ఇది రెండవది. మూడవది ఎకనామిక్ అండ్ సోషల్ రిలేషన్స్ అంతా భద్రాచలంతో. ఈ 5 గ్రామాల ప్రజలకు నిరంతర సామాజిక ఆర్థిక సంబంధాలు భద్రాచలంతో ఉంటాయి. మీకు ఉదాహరణ చెప్తాను. ఇవాళ ఈ 5 గ్రామాల రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవాలి, లేదు తమ అటవీ ఉత్పత్తులు అమ్ముకోవాలి. ఇదంతా గిరిజన ప్రాంతం కనుక వాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలి? మీరు ఆంధ్రలో అమ్ముకోగలుగుతారు. ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కేంద్రం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అది? భద్రాచలంలో తెలంగాణ ప్రభుత్వ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. అక్కడ నుంచి అమ్ముకోగలరచ్చు ఇక్కడ, ఇక వేరే స్టేట్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బోనస్ ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టి ఒక రైతుల దగ్గర ఆహార ధాన్యాలు కొంటే రాష్ట్ర రైతుల దగ్గర కొంటుంది తప్ప రాష్ట్రేతర రైతుల దగ్గర కొన్నది కదా. అంటే ఇప్పుడు 5 గ్రామాల రైతులు తాము పండించిన వడ్లు అమ్ముకోవటానికి పక్కనే కిలోమీటర్ దూరంలో ఉన్న భద్రాచలంలో అమ్ముకోలేక వారు పాడేరు పోయో రంపచేడవరం పోయో అమ్ముకోవాలంటే ఆ రైతులకు గిట్టుబాటు అవుతుంది. ఒకసారి ఆలోచించండి. అంటే ఎంత ఆర్థిక పరమైన డిస్కనెక్ట్ ఏర్పడిందో దీనివల్ల చూడండి. ఇది మూడవది. నాలుగవది డిజాస్టర్ మేనేజ్మెంట్. మీకు 1986లో అనుకుంటాను ఈ ప్రాంతానికి భారీ వరదలు వచ్చాయి. ఆ వరదల నివారణకు కరకట్టలు కట్టారు. ఈ కరకట్ట ఇప్పుడు ఈ 5 గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం వల్ల కరకట్ట కూడా 2 రాష్ట్రాల మధ్యకి అయిపోయింది. ఉదాహరణకు ఇప్పుడు ఆ కరకట్టకు మరమ్మతులు చేయాలి. ఆ మరమ్మతులు ఆంధ్ర వైపు చేస్తేనే భద్రాచలంకు వరదలవుతాయి. ఇప్పుడు ఏటపాక దగ్గర మీకు కరకట్ట బాగా దెబ్బతిన్నది. మీకు ఆ కరకట్ట తూముల నుంచి కూడా వాటర్ లీక్ అవుతుంది. మీకు కరకట్ట మరమ్మతులు చేపడితేనే భద్రాచలంకు వరద నివారణ అవుతుంది.
ఇప్పుడు తెలంగాణలో ఉన్న భద్రాచలం వరద నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 జాటపాక అనే తమ రాష్ట్ర గ్రామంలో కరకట్ట కట్టాలి. కడుతుందా? సింపుల్ క్వశ్చన్ కదా. అంటే తెలంగాణ టౌన్ కు వరదలు రాకుండా ఉండడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు పెట్టి ఒక కరకట్ట నిర్మాణం చేస్తుందా? పోనీ తెలంగాణ ప్రభుత్వమే కట్టాలి అనుకుంటే తెలంగాణ ప్రభుత్వ అధికారులు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యాటపాకలో కరకట్ట కట్టగలరా? ప్రాక్టికల్ గా ఎంత అడ్మినిస్ట్రేటివ్ ఎంత ఇబ్బంది అవుతుంది చూడండి. అందువల్ల ఏమవుతుందంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కోఆర్డినేషన్ కష్టమవుతుంది 2 రాష్ట్రాల మధ్య. సో మీకు గోదావరి నదీ జలాల కొరకు ఘర్షణ, కృష్ణా జలాల కొరకు కాదు, ఆఖరికి విపత్తు నిర్వహణ కూడా 2 రాష్ట్రాల మధ్య డివిజన్ జరగడం వల్ల ఒక పెద్ద నష్టం అనేది వాళ్ళు జరుగుతుంది. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? సో ఇది 4వ ఫ్యాక్టర్. 5వ ఫ్యాక్టర్ ఏంటంటే మీకు రాములవారి పుణ్యక్షేత్రం. రాములవారి పుణ్యక్షేత్రం భద్రాచలం. రాములవారి గుడి ఉన్నదేమో భద్రాచలంలో, మీకు రాములవారి భూములు ఉన్నాయేమో ఆంధ్రప్రదేశ్లో. ఇది ఈ 5 గ్రామాల్లోనే భద్రాచల దేవస్థాన సంబంధిత భూములు ఉన్నాయి. అంటే చూడండి, మీరు దేవుణ్ణి తెలంగాణలో పెట్టి దేవుడి ఆస్తులను ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. మీ బైఫర్కేషన్ ఎంత స్థాయిలో ఉంది? నరేంద్ర మోడీ రామభక్తుని చేసిన చట్ట సవరణ వల్ల రాముల వారి ఆస్తుల్ని విడగొట్టారు. ఇదేనా రామభక్తులు చేయాల్సిన పని? ఈ కామన్ సెన్స్ అయినా చూపెట్టకూడదా? అయ్యా, రాముల వారి భూములను దూరం ఎలా చేస్తారు మీరు? రాముల వారి భూముల్ని 2 రాష్ట్రాలకు ఎందుకు విడగొడతారు? రామభక్తులైన నరేంద్ర మోడీ పాలనలో ఇది జరిగితే రాములవారు క్షమిస్తారా? ఒకసారి ఆలోచించండి. నిజంగా భద్రాచలంకు కేంద్రం చేసింది ఏమీ లేదు ఇప్పటి వరకు. భద్రాచలం ఆఖరికి రామాయణ సర్క్యూట్ అనే టూరిజం సర్క్యూట్ పెడితే ఫస్ట్ టైం అనౌన్స్ చేసిన రామాయణ టూరిస్ట్ సర్క్యూట్ లో మీరు చూడండి, భద్రాచలం లేదు. విచిత్రం ఏంటంటే, అంటే ఆశ్చర్యం ఎందుకు మరి ఇది? అంటే దక్షిణ భారతదేశంలో రాముడు వేరు, ఉత్తర భారతదేశంలో రాముడు వేరా? హిందీ భాష మాట్లాడే ప్రాంతంలో రాములవారు వేరు, తెలుగు భాష మాట్లాడే ప్రాంతంలో రాములవారు వేరుంటారా? మీకు అయోధ్య రామన్నోమో ఇంత గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్ గా చేశారు, చెయ్యాలి కూడా. ఎందుకంటే స్పిరిచువల్ టూరిజం ఒక అద్భుతమైన అవకాశం, ఆధ్యాత్మిక పర్యాటకం. నేను దానికి సంతోషంగా ఒప్పుకుంటాను. కానీ మరి అదే స్పిరిచువల్ టూరిజంలో భద్రాచలం ఎందుకు చేయకూడదు? అయోధ్యతో పోటీ కాదు, ఎవరికి పోటీ కాదు. ఎందుకంటే ఆ సరియు నది వదిన ఆ శ్రీమన్నారాయణుడు రామావతారం వెలిసినటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రం. అయోధ్య పట్ల అందరికీ గౌరవం ఉంటుంది. కానీ అయ్యా, భద్రాచలంలో పర్ణశాలలోనే సీతాలక్ష్మణ సమేతంగా రాముల వారు అక్కడ నడయాడారు, అక్కడ నడిచారు, అక్కడ తిరిగారు. ఇంతకన్నా మించిన గొప్ప పుణ్యక్షేత్రం ఏముంటుంది? రావణాసురుడి సీతాపహరణ కూడా పర్ణశాల దగ్గరే జరిగింది. ఇప్పటికీ భద్రాచలం పక్కనే మీకు దుమ్ముగూడెం వెళ్తుంటే ఆ పర్ణశాల ఉంటుంది ఈవెన్ టుడే. కానీ బాధేస్తుంది పర్ణశాలను చూస్తే. దాన్ని గొప్ప పర్యాటక క్షేత్రంగా ఎందుకు చేయలేకపోతున్నాం? మీకు భద్రాచలం సమీపంలోనే మీకు పోలవరం ముంపు గ్రామాల్లో ఒకటైన రేకపల్లి అని ఉంటుంది, పాపికొండలు వెళ్తుంటే. రేకపల్లి అని దానికి ఎందుకు పేరు వచ్చిందో తెలుసా రవిశంకర్ గారు? సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించి వెళుతుంటే పక్షి దశరథుడి స్నేహితుడైనటువంటి జటాయువు అనే పక్షి రావణాసురునితో పోరాడితే ఆ జటాయువు రెక్క విడి అక్కడ పడిపోయింది కనుక దాని పేరు రేకపల్లి అంటారు. ఎంత గొప్ప పుణ్యక్షేత్రం చూడండి. నేను భద్రాచలం నుంచి పాపికొండలు కుటుంబ సమేతంగా వెళ్తున్నప్పుడు నేను ముందే మా మిత్రులకు చెప్పాను, నేను రేకపల్లెలోనే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఎందుకంటే జటాయువు రావణాసురునితో పోరాడి రాములవారి సేవలో వైకుంఠాన్ని చేరినటువంటి గొప్ప పుణ్యక్షేత్రం అది. సో అక్కడే ఆగి నేను అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తానంటే మా మిత్రుడు అక్కడ ఒక ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు. ఎందుకంటే ఆ ఎమోషన్ అనిపించింది, అయ్యో రేకపల్లె కదా, ఇంత గొప్ప విచిత్రత ఉంది కదా. అన్ఫార్చునేట్లీ ఎంతమందికి రేకపల్లి పుణ్యక్షేత్రం తెలుసు మీకు? ఆ బాధేస్తుంది. నిజంగా ఎందుకు చేయకూడదు? దాన్ని తీసుకెళ్లి దాన్ని ఇప్పుడు పోలవరంలో ముంచేశారు అనుకోండి. సో మనకు ఆధ్యాత్మిక సంపదలో ఉత్తర దక్షిణ భారత తేడాలు ఉండదు. ఆధ్యాత్మిక సంపదలో హిందీ తెలుగు భేదం ఉండకూడదు. ఎందుకు ఒక 500 కోట్లు 1000 కోట్లు ఇవ్వరాదు నరేంద్ర మోడీ ప్రభుత్వం? నాకు తెలిసిన వరకు 100 కోట్లు ఇప్పటి వరకు ఇవ్వలే. 50 లక్షల కోట్ల రామభక్తుల ప్రభుత్వ బడ్జెట్లో
ఒక్క 500 కోట్లకు మా భద్రాచలం రాముల వారు నోచుకోరా? బాధేస్తుంది. ఎందుకు ఇంత మీకు సౌత్ ఇండియా పైన, తెలుగు వారి పైన ఎందుకు ఇంత చిన్న చూపుని అడుగుతున్నాను. నేను ఓపెన్ అడుగుతున్నా. అయ్యా నరేంద్ర మోడీ గారు, చేతులు జోడించి అడుగుతున్నాం. మీరు రామభక్తులు, మీ పాలనలోనైనా ఒక 11 ఏళ్ళుగా రామభక్తుల పాలనలో భారతదేశం ఉంది. మా భద్రాచల రాముల వారి అభివృద్ధికి ఒక 500 కోట్లు ఇవ్వకూడదా? 500 కోట్లు 1000 కోట్లు ఇవ్వకూడదా? 51 లక్షల కోట్లు కదా. మీరు అయోధ్యకు కట్టిన దానికి మేము ఆనందపడుతున్నాం కదా. ఇంతవరకు మీరు గమనించండి. అమిత్ షా వస్తే ఎక్కడికి పోయాడు? భద్రాచలం వచ్చాడా? రాలే. ఏడికి పోయాడు? మీకు చార్మినార్తోని భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళాడు. చూడండి తేడా. ఎందుకు ఈ తేడా మీకు? దీనికి తేడా ఒకటే. భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళితే రాజకీయాలు చేయొచ్చు, మతం ఆధారంగా పెద్ద విభజన తేవచ్చు. భద్రాచలం వస్తే ఏమొస్తుంది? అయోధ్య వెళితే రాజకీయం వస్తుంది. అందుకే అయోధ్య కేంద్రంగా రాజకీయ సమీకరణ కొరకు అయోధ్య మీద ప్రేమ. భద్రాచలంలో ఆ రాజకీయ సమీకరణ ఏమి ఉండదు కనుక భద్రాచలం పట్ల వివక్ష. ఎందుకు మోడీ గారో, అమిత్ షా గారో, ఇంకో మంత్రులు నాకు గుర్తున్నంత వరకు తెలియలేదు. సబ్జెక్ట్ వెరిఫికేషన్. నేను చాలాసార్లు అడుగుతూ వస్తున్నా, భద్రాచలం ఎందుకు వెళ్ళరు అని. మరి ఈ మధ్య ఏమన్నా వెళ్ళి నేను మిస్ అయ్యానో నాకు తెలియదు. ఒకసారి బెటర్ టు వెరిఫై. బట్ నాకు గుర్తున్నంత వరకు అయితే మోడీ గారే తెలియదు. అమిత్ షా వెళ్ళారా? మరి ఎందుకు వెళ్ళరు? ఎందుకు భద్రాచలం గిరిజన ప్రాంతంలో ఉన్నారు? రాష్ట్రపతి ఎందుకు వెళ్ళరు? అటవీ శాఖ వాళ్ళు ఎందుకు వెళ్ళరు? రెగ్యులర్గా కేంద్ర మంత్రులు ఎందుకు వెళ్ళరు? సో దీనికి ఒక క్వశ్చన్ ఉండాలి కదా, ఆన్సర్ ఉండాలి కదా. సో మీకు అందువల్ల నేను అనేది అంటే ఆధ్యాత్మిక సంపదకు తేడాలు ఉండకూడదు. ఇప్పుడు కాశీని, వారణాసిని గొప్పగా మోడీ అభివృద్ధి చేస్తున్నాడు. దక్షిణ కాశీ అయిన మా కాళేశ్వరాన్ని ఎందుకు అభివృద్ధి చేయరు? మీరు ఎందుకు చేయరు? కాళేశ్వరం దక్షిణ కాశీగా పేరు కదా. సో ఈ పుణ్యక్షేత్రాల మధ్య ఎందుకు ఈ వివక్ష చూపెట్టాలి అంటున్నా. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో భద్రాచల రాముల వారి కోసమైనా ఈ 5 గ్రామాలను మీరు తెలంగాణ కలపాలి. నరేంద్ర మోదీ ఇప్పటి వరకు భద్రాచలం వెళ్ళలేదు సార్, కానీ 2023 ఆగస్టు 7న కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రాచలం. అందుకే నాకు అమిత్ షా వెళ్ళినట్టు గుర్తుంది కనుకనే నేను ఆ క్లారిటీ ఇచ్చాను. ఆ డౌట్ వచ్చింది నాకు, అందుకే చెప్పాను. సో అందువల్ల మీరు భద్రాచలం మోడీ గారి తెలియదు. అది కూడా 2023లో మాలాంటి వాళ్ళని నిరంతరం ప్రశ్నిస్తూ వచ్చా. అమిత్ షా ఎందుకు వెళ్ళలేదు అంటే హోంమంత్రి అయినాక 9 ఏళ్ళకి వెళ్ళారు. సో మీకు ఒకే పైన వెళ్ళారు ఎప్పుడో ఒకసారి, సంతోషం. సో అందువల్ల మీకు నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ స్థాయిలో వివక్షను ఎందుకు చూపెట్టాలి అంటున్నాను. అందువల్ల ఇవాళకైనా నా రిక్వెస్ట్ ఏంటంటే రాముల వారి కోసమైనా ఆ భూముల్ని, హోంమంత్రి వెళ్ళారు కదా, ఈ భూములు కలపాల్సింది హోంమంత్రే కదా, మీరే స్వయాన చూశారు కదా, మరి మీకు ఏంటి అభ్యంతరము? సో దాన్ని కలపవచ్చు కదా ఇప్పటికైనా తెలంగాణలో. ఇదేం భావోద్వేగమైన సమస్య కాదు. ఈ 5 గ్రామాలు కలపడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా రాముల వారి భక్తులే కదా. అట్లేమి ఎవరికైనా దేవుని విషయంలో తేడాలు ఏమి ఉండవు కదా. మీరు అయినా ఇప్పటికి చేరాలి. అందువల్ల ఇది క్లియర్గా అడ్మినిస్ట్రేషన్ గానే కాదు, ఎకనామిక్ గానే కాదు, ప్రజల దృష్టితో చూసినా, మీకు విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ రీత్యా చూసినా, పాలనా సౌలభ్యం రీత్యా చూసినా, ఆఖరికి ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలన్న దృష్టిలో, దేవుని దృష్టిలో చూసినా కూడా ఈ 5 గ్రామాలు తెలంగాణలో కలపడం అనేది న్యాయమే.